బెంగాల్లో ఇవాళ బీజేపీ ప్రభుత్వం కొలువుదీరబోతోంది. సువేందు అధికారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. బెంగాల్ సీఎంగా సువేందు అధికారిని బీజేపీ హైకమాండ్ ప్రకటించింది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బెంగాల్ బీజేపీ తొలి సీఎంగా సువేందు అధికారిని ఎంపిక చేశారు. అమిత్ షా సమక్షంలో సువేందు అధికారిని ఎంపిక చేసిన బీజేపీ హైకమాండ్ ఇద్దరికీ డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సువేందు అధికారి పేరును దిలీప్ ఘోష్ ప్రతిపాదించారు. దీంతో ఇవాళ ఉదయం 11 గంటలకు సువేందు అధికారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సీఎం రేస్లో దిలీప్ ఘోష్, సామిక్ భట్టాచార్య, నిశిత ప్రామాణిక పేర్లు వినిపించగా సువేందు అధికారినే అధిష్టానం ఎన్నుకుంది. పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అబ్జర్వర్గా హోంమంత్రి అమిత్ షానే రంగంలోకి దిగారు. బెంగాల్ వెళ్లి అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు. 4-5 నేతలు సీఎం రేసులో ఉండడం, మహిళా అభ్యర్థిని సీఎం చేస్తారు అనే ప్రచారం నేపథ్యంలో అమిత్ షా సుదీర్ఘంగా చర్చించారు, సమీక్షించారు. చివరికి మమతా బెనర్జీని ధీటుగా ఎదుర్కొని బెంగాల్లో బీజేపీని నిలబెట్టడమే కాదు, అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన సువేందు అధికారి వైపే అమిత్ షా మొగ్గు చూపించారు. ఇక ఇవాళ సర్కార్ను ఏర్పాటు చేయబోతోంది బెంగాల్ బీజేపీ. నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాకూర్ జయంతి సందర్భంగా నూతన సీఎం ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఠాకూర్ ఆశీర్వాదంతో రాష్ట్రంలో ఒక కొత్త ఆరంభానికి నాంది పలకడానికి ఈ తేదీని నిర్ణయించినట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సువేందు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ తో పాటు ఇతర కేంద్ర మంత్రులు హాజరు కాబోతున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు సైతం హాజరవుతున్నారు. ఇప్పటికే వారంతా కోల్కతాకు చేరుకున్నారు. যাকে দেখে মানুষ ভোট দিয়েছে, যার জন্য আমরা জিতেছি, আমাদের নরেন্দ্র মোদীজিকে আমি আমার অন্তর থেকে কোটি কোটি প্রণাম নিবেদন করব। নরেন্দ্র মোদীজির জন্য সব বিধায়করা একবার উঠে দাঁড়িয়ে 1 মিনিট হাততালি দিন। নরেন্দ্র মোদী জিন্দাবাদ। బెంగాల్తో బీజేపీ తరపున తొలి సీఎంగా ఎన్నికయ్యారు సువేందు అధికారి. మరికొన్ని గంటల్లో ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి. దీంతో ఇవాళ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరనుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. సువేందు 1970 డిసెంబర్ 15న తూర్పు మెదినీపూర్లోని కర్కూలీలో జన్మించారు. ఎంఏ చదివారు. ఆయనది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. తండ్రి శిశిర్ అధికారి ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేశారు. యూపీఏ హయాంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగాను ఉన్నారు. సువేందు 1995లో తొలిసారిగా కాంగ్రెస్ నుంచి కౌన్సిలర్గా గెలిచారు. 1998లో తండ్రితో కలిసి టీఎంసీలో చేరారు. సువేందు 2006 నుంచి 2009 మధ్య రాజకీయాల్లో బాగా ఎదిగారు. 2006లో తొలిసారి కొంటాయి సౌత్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. అదే ఏడాది కొంటాయి మున్సిపల్ చైర్పర్సన్గా కూడా బాధ్యతలు చేపట్టి 3 ఏళ్లు ఆ పదవిలో కొనసాగారు. సువేందు రాజకీయ జీవితంలో 2007 నాటి నందిగ్రామ్ ఉద్యమానిది ప్రత్యేకమైన పాత్ర. నందిగ్రామ్లో 10,000 ఎకరాలు సమీకరించి సెజ్ను ఏర్పాటు చేయాలని రాష్ట్రంలోని అప్పటి వామపక్ష ప్రభుత్వం భావించింది. దానికి వ్యతిరేకంగా తృణమూల్ పెద్ద ఎత్తున ఆందోళనకు దిగింది. వాటిని సువేందు ముందుండి నడిపించారు. నందిగ్రామ్ ఉద్యమం విజయవంతం కావడంతో జంగల్ మహల్ ప్రాంతానికి తృణమూల్ ఇన్ఛార్జిగా సువేందును మమత నియమించారు. మమతను అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా ఎదిగారు సువేందు. 2009లో తమ్లుక్ స్థానం లోక్సభ ఎంపీగా గెలిచి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించారాయన. 2016లో నందిగ్రామ్ ఎమ్మెల్యేగా విజయం సాధించి మమత సర్కార్లో మంత్రి పదవి చేపట్టారు. ఇక తృణమూల్ వ్యవస్థాపక సభ్యుడైన ముకుల్ రాయ్ 2017లో పార్టీని వీడారు. అప్పటి నుంచి తృణమూల్లో సువేందు ప్రభావం మరింతగా పెరిగింది. పార్టీలో మమత తర్వాత నెంబర్ 2 ఈయనని అంతా చెప్పుకున్నారు. అయితే క్రమంగా పరిస్థితులు మారిపోయాయి. మమత తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి పార్టీలో అధికంగా ప్రాధాన్యమివ్వడం, ఆయనకే పార్టీ పగ్గాలు అప్పగించే విధంగా కనిపించడం సువేందుకు రుచించలేదు. అప్పటికే శారదా కుంభకోణంలో ఆరోపణలు కూడా రావడంతో కొంత ఉక్కిరిబిక్కిరయ్యారు. దీంతో 2020 చివరిలో అనూహ్యంగా తృణమూల్ను వీడి బీజేపీలో చేరారు సువేందు అధికారి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన సువేందు మమతనే ఓడించారు. అనంతరం రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లో భవానీపూర్లో మమతను మరోసారి ఓడించి ఇప్పుడు ఏకంగా బెంగాల్ సీఎంగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్ధమయ్యారు.
ఇక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరబోతోంది. ఎన్డీఏ నేతగా ఎన్నికైన ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ చీఫ్ ఎన్ రంగస్వామి లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ను కలిశారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖను అందించారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరారు. ఆయన అందజేసిన లేఖను రాష్ట్రపతి ఆమోదం కోసం అటు లెఫ్టినెంట్ గవర్నర్ పంపబోతున్నారు. రంగస్వామితో పాటు భాగస్వామ్య పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఈ సందర్భంగా హాజరయ్యారు. రంగస్వామి అందజేసిన లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం కోసం పంపుతున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. మే 13న రంగస్వామి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా చెప్పాయి. ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేయబోతుండడం ఇది 5వ సారి. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఎన్ఆర్ కాంగ్రెస్ 16 సీట్లలో పోటీ చేసి 12 చోట్ల గెలుపొందింది. భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ 10 సీట్లలో పోటీ చేసి 4 చోట్ల గెలుపొందింది.